చూడు ధరణి, ఎందుకు అనవసరంగా దెబ్బలు తింటాం? ఆ నిజం చెప్పేయి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. తను నిర్దోషి, వదిలేయండి. శ్రమని నమ్ముకుంటాను. నమ్మకం ఉన్న వాళ్ళు నాకు పనినిస్తారు. రమ్మని పిలిచే ప్రయత్నం మానుకోండి. ఏంటమ్మా, అసలు విషయం తెలియకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది అని ఏడిస్తే ఎలా? ఎంత అవసరమైతే మాత్రం అలాంటి పని చేయడం ఏంటే? అమ్మా, అక్కొచ్చినట్టుంది. కలుపుగోలుగా ఉండేదానివని చాలా చనివిచ్చేవాళ్ళం. ఇలా అయితే మా ఇళ్లలోకి ఎలా రాణిస్తామే? ప్రాణం మీదకొచ్చినా దొంగతనం చేయకూడదే. ప్రాణం పోతున్నా అబద్ధం ఆడకూడదు. ఎంతో మంచిదని అనుకున్నాం. ఇదేం పనే నీకు? నేను దొంగతనం చేయడం మీరు చూసారా? ఎవరో ఏదో బాగితే చిన్నతనం నుంచి నన్ను చూస్తున్నారు మీరు. అది మీరు నమ్మి నోటికొచ్చినట్టు మాట్లాడమేనా? ఎవరి బుద్ధి ఏంటో నాకు తెలుసులే గాని నన్ను మీరేవి వంకలు పెట్టకండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. అది కాదే. ఏంటి అది కాదు? నేనేం దొంగతనం చేయలేదు. చేసుంటే ఇంటికెలా వస్తాను? ఏదైనా అవసరం అయ్యి వచ్చి తలుపు తడితే మాత్రం మూసిన తలుపు తెరవరు. మనిషి ఎదురు పడితే ఏ సహాయం చేయాల్సి వస్తుందో అని పక్కకి తప్పుకుని వెళ్లేవాళ్ళు. ఇలా కాని మాటలు విని కాకుల్లా పొడుచుకు తినడానికి మాత్రం గుమ్మాల్లో వాలిపోతారు. చేయి చాచి అడిగితే దానం చేయడానికి చేతులు రావు గాని కళ్ళల్లో వేళ్లు పెట్టి పొడవడానికి మాత్రం బాగానే చేతులు వస్తాయి. వెళ్ళండి. నా గురించి మీకెందుకు? మేం తప్పు చేస్తే శిక్ష మేమే అనుభవిస్తాం. మీరే పరామర్శించాల్సిన పని లేదు. అంతేలే, తప్పు చేయడం రోషానికి రావడం. పదండమ్మా, పదండి. సని సరి సని సరి సని సరి రి రి సని సరి సని సరి సని సని ని ని సని సరి సని సరి సని సరి రి రి మమ రి సని పమ రి మమ రి సని. అమ్మా ధరణి, అమ్మా, అక్క అక్క, ఊరుకోమ్మా, ఏడవకు. ఎవరో అనగానే నువ్వు దొంగవైపోతావా? నువ్వెలాంటి దానివో నీ గుణగణాలేంటో ఈ కన్నతల్లికి తెలియదా? ఎవరో దొంగ బుద్ధున్న వాళ్ళే నిన్ను దొంగ అనుంటారు. అలాంటి వాళ్ళ మాటలు మనమే పట్టించుకోద్దమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. అసలేం జరిగిందమ్మా? నువ్వెక్కడున్నావో తెలియక మేమంతా తల్లడిల్లిపోయాం. అమ్మా, ఏ ఇంట్లో మీకు అవమానం జరిగిందో అదే ఇంట్లో నా మీద ఇవాళ ఇంత పెద్ద నింద పడింది. షష్టి పూర్తికని తెచ్చిన నాగమణి హారం కనిపించలేదు. అందుకని ఇది నిజమైన హారం కాదు సార్, డూప్లికేట్ హారం.
దాన్ని బీరువాలో పెట్టేది నువ్వే, తీసేది నువ్వే. నీకు తెలియకుండా ఎలా మాయమైపోతుంది? ఇదంతా ఆ ముచ్చుమోహన్ చంద్రలేఖ పనే అయ్యుంటుందక్క. అయ్యుంటుందేంటే? ఖచ్చితంగా అదే చేస్తుంటుంది. అక్క మీద దానికి ఎందుకంత జల్సీనో నాకు అసలు అర్థం కావడం లేదు. ఏదైనా కానీ నా సేవ శ్రమ అంతా మర్చిపోయి నా మీద దొంగ అనే ముద్ర పడేలా చేశారు. ఏంటక్క నువ్వు అనేది? నువ్వంటే గిట్టని మనిషి, దొంగ అంటే నువ్వు దొంగ అయిపోతావా? వాళ్ళ దుర్మార్గానికి దేవుడు తగిన శిక్ష తప్పకుండా వేస్తాడు. నాకెందుకు వేసినట్టే ఈ శిక్ష? నీకేసింది శిక్ష కాదు, పరీక్ష. నువ్వు నిజాయితీ పర్రాలు అని తెలియచెప్పడానికి. పరీక్ష పెట్టి ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టడం? వాళ్ళకి చాకరీ చేస్తే దొంగ అనే బహుమానం, దేవుడికి పూజలు చేస్తే బాధలా? మంచి ఫలితాలు ఇవ్వడానికే దేవుడు పరీక్షలు పెడతాడమ్మా. నువ్వే నేరం చేయలేదని ఆ భగవంతుడికి తెలీదా? నువ్వు మంచి ముత్యం అంత స్వచ్ఛమైన మనసును దానివమ్మా. ఈ నింద మచ్చ కాలేదు. పవిత్ర గంగలో పాపం కలవదమ్మా. నేనే నింద దోషిగా నిలబెట్టలేదు. నా కోసం నన్ను బతికించుకోవాలన్న ఆశతో నువ్వు ఆ పనిలో చేరావు. నీ తల్లి ప్రేమకి దేవుడు మేలు చేస్తాడే గాని కీడు చేయడమ్మా. ఏమన్నా చెప్పమ్మా, నాకు మాత్రం చాలా అవమానంగా ఉంది. బాధగా ఉంది. నన్ను నేను సముదాయించుకోలేకపోతున్నాను. ఎంత నచ్చ చెప్పుకున్నా మనసు సర్దుకోలేకపోతుంది. దుఃఖం ఆగడం లేదమ్మా. ఏడవకు, ఊరుకోమ్మా. మాకందరికీ ఎన్నోసార్లు ఎంతో ధైర్యం చెప్పిందానివి. నువ్వే ఏడిస్తే మేం ధైర్యంగా ఉండగలమా? తట్టుకోగలమా? నా మాట వినమ్మా. ఊరుకో. సరస్వతి, ఏమే ధరణి, నీ సంగతి తెలిసే నేను ఈ చీరలు జాకెట్లు తీసుకొచ్చాను. చేతిలో డబ్బులు లేక అవస్థ పడుతుండొచ్చు, అందుకే చేతి వాటం చూపించినట్టు ఉంటుందని ఇవి కుట్టడానికి ఇస్తే కాస్త సాయం అవుతుందని తెచ్చాను. యాయ్, అతి తెలివితేటలు ప్రదర్శించుకో. నా ఆరోగ్యం బానే ఉంది. మిషనే పాడైంది. ఏ పని చేయడం లేదని చెప్పి వారం దాటింది. తెప్పడానికి ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చావా? వెళ్ళ. ఉన్నమాట అంటే దేనికమ్మా అంత కోపం? ఏంటి ఉన్నమాట లేని పని? వెళ్ళమంటుంది కదా, వెళ్ళు. తప్పు చేస్తే లేదు గాని ఇంత రోషం అంత పౌరుషం ఉన్నవాళ్ళు దొంగతనాలు ఎందుకు చెయ్యాలే? తిన్న ధరక్క ముందు పోవతలకి. అబ్బో, హ.
ఇక్కడికి? ఎవరమ్మా అతను? ఆదిత్య గారంటానే వేరే వారు. అలాగా, రండి బాబు రండి. నా కూతుర్ని మీ వాళ్ళు అవమానించవచ్చు, కానీ గుమ్మల్లో నిలబెట్టి మాట్లాడడం మాకు సంస్కారం అనిపించుకోదు. పైగా ఆవిడని మాటలు మీరు వినే ఉంటారు. బయట అందరి చూపులు ఈ క్షణం నుంచి మా గుమ్మ మీదే ఉంటాయి. మళ్ళీ అవే మాటలు అనిపించుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వడం మాకు ఇష్టం లేదు. కీడో మేలో మీరు దాన్ని విడిపించడం మంచే కావచ్చు, కానీ అది దాని బాధ తీర్చలేదు. మీరిప్పుడు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? అక్కడ నువ్వు చాలా కోపంగా ఉన్నావు. నా మాట వినిపించుకునే పరిస్థితుల్లో లేవు, అందుకే ఇక్కడికి వచ్చాను. నా నిర్ణయం అక్కడే చెప్పాను. కాస్త ఆవేశం తగ్గించుకుని ఆలోచించమంటున్నాను. రిక్వెస్ట్ చేస్తున్నాను. మరో ఆలోచన లేదు, అదే ఆఖరి నిర్ణయం. అలా అనకదారనే, మళ్ళీ అలాంటి పరిస్థితి రానివ్వను. నేను హామీ ఇస్తున్నాను. పరిస్థితులు చెప్పి రావండి, హామీలు అడ్డుపడలేవు. నేను మళ్ళీ ఆ మనుషుల మధ్య ఏమనలేను. అక్కడ నీకు తోడుగా నా చెల్లెలు ఉంది. ఇద్దరం అమాయకులమే, పరిస్థితులను ఎదిరించే శక్తి లేని వాళ్ళు. భయపడుతున్నావా? పేదోళ్ళం, బాధలు భరించగలం కానీ నిందలు మోయలేము. దయచేసి నన్ను ఈ విషయంలో మళ్ళీ మళ్ళీ అడిగి ఇబ్బంది పెట్టకండి. బాబు, అది అన్నం పుణ్యం ఎరగని పిల్ల. గలగల కలుపుగోలుగా మాట్లాడుతుందే తప్ప ఏ అభంశుభం తెలీదు. దాని మనసుకు చాలా పెద్ద గాయమైంది. అందుకేనండి క్షమాపణ అడిగేది. కనీసం తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇమ్మంటున్నాను. నిన్ను నిర్దోషిగా నేను నిరూపిస్తాను. రుజువులు సాక్ష్యాలు అవసరం లేవండి. నా మీద నాకు నమ్మకం ఉంది. నా మనస్సాక్షికి తప్ప నేను చేయని తప్పుకి నేనెవరికి భయపడను. అలా అయితే ధైర్యంగా రావచ్చు కదా. నీ మీద నిందలేయటం వల్ల ఎవరికి ఏ లాభం ఉండదు కాబట్టి అక్కడే నువ్వు నిరూపించుకోవచ్చు కదా. వద్దు అనుకున్న మనుషుల మధ్యకి రావడం ఎందుకు? నమ్మకం లేని వాళ్ళని ఏ నిరూపణలు నమ్మించలేవు. ఇంటి యజమానిగా, సొమ్ము సొంతదారుడిగా మీరు నమ్మారు, చాలు. ఆ నమ్మకానికి విలువిచ్చైనా రావచ్చు కదా. మీరంటే గౌరవం ఉంది, మీ చెల్లెలంటే అభిమానం ఉంది, కానీ ఆత్మాభిమానం చంపుకొని అక్కడికి రావడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఏటేటి అమ్మగారు ఫోన్ చేస్తున్నారేంటి? మాట్లాడదాం. హలో, బావకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి బావకు ఫోన్ ఇవ్వు. ఇయటానికి బావగారు అదే బాబుగారండి. ఇవాళ లేరండి. ధరణమ్మ గారింట్లో ధరణమ్మ గారితో మాట్లాడుతున్నారండి. నాను బయట కారు కాడున్నానండి.
ఏయ్ అది పోలీస్ స్టేషన్లో కదా ఉంది. బావా దాని ఇంటి దగ్గర ఉండి దాంతో మాట్లాడటం ఏంటి? అయితే తమరికి విషయం తెలీదా అండి? ఏయ్ అర్జెంటుగా నువ్వు వెళ్ళి బావకి ఫోన్ ఇవ్వు. నానా మరి నేనా? చెప్పింది చెయ్యి, వెళ్ళు. అట్టగేనండి. ఏయ్ అర్జెంటుగా నువ్వు వెళ్ళి బావకి ఫోన్ ఇవ్వు. నానా మరి నేనా? చెప్పింది చెయ్యి, వెళ్ళు. అట్టగేనండి. హాయ్ గారు, అమ్మగారు ఫోన్ మీకు ఏమన్నారండి? ధరణి, నేను చెప్పేది నా ఫోన్ కట్ చేస్తావా? స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటావా? ఇంటికి రా, నీ పని చెప్తాను. మమ్మీ ప్లీజ్ నా మాట విను ధరణి. ఏంటండి మీరు? మా అక్క రానంటుంటే ఇష్టం లేదంటుంటే ప్లీజ్ సారీ అని చెప్పి తను ఇబ్బంది పెడతారేంటి? మా అక్క రాదు. గాయత్రి, నువ్వు మాట్లాడుకో. అది మాట్లాడింది కరెక్టే. దాన్ని నువ్వు గదమాయించాల్సిన పనిలేదు. చూడండి, మీ స్థాయి వాళ్ళు దేన్నైనా సర్దుకుపోగలరు, ఎప్పటికప్పుడు ఏమన్నా మాట్లాడగలరు. కానీ మేం మధ్యతరగతి వాళ్ళం. మా అభిమానాలు వేరు. వాటి గురించి మీకు అంతగా తెలియదు. నేను రావడం జరగని పని. దయచేసి తప్పుగా అనుకోకండి. ధరణి, నన్ను అందరిలో ఒకరిని చేసి మాట్లాడుతున్నావు. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నేనే అపార్థాల ముందు నేరస్తురాలిగా నిలబడ్డాక ఇంకా ఎవరి గురించి ఏం అర్థం చేసుకున్నా ప్రయోజనం లేదు. బాబు, అది ఇప్పుడప్పుడే జరిగిన అవమానం వల్ల కలిగిన బాధ నుంచి బయటపడలేదు. బాబు, అది ఇప్పుడప్పుడే జరిగిన అవమానం వల్ల కలిగిన బాధ నుంచి బయటపడలేదు. దాన్ని కాస్త ప్రశాంతంగా ఉండనియండి. ఏ తప్పు చేయకుండానే శిక్ష అనుభవించిన వాళ్ళు అంత తేలిగ్గా కుదుటపడలేరు. మీరింకా కష్టపెట్టకండి. మా అందరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. కారణం మమ్మల్ని ఏకం చేసిన పేదతనం. మేము అభిమానానికి ఇచ్చే విలువ ఇంకేదానికి ఇవ్వము. తొందరపడి మాటనం, అనడం మొదలు పెడితే భయపడం. మా కోపం తొందరపడేదాకా తెచ్చుకోకండి దయచేసి.
నీ నిర్ణయం మార్చుకునేదాకా నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. సనిగా